నమస్కారం అండి. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మనము న్యూమరాలజీ గురించి తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి మొబైల్ న్యూమరాలజీ గురించి కూడా తెలుసుకున్నాం. లోషో గ్రిడ్ గురించి తెలుసుకున్నాం. పైథాగరస్ గురించి తెలుసుకున్నాం. చాల్డియన్ సిస్టమ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో జెమ్ స్టోన్ గురించి కూడా మనం కొన్ని వీడియోస్ చేయడం అనేది జరిగింది. తర్వాత సిగ్నేచర్స్ విషయాలలో కూడా మనము ఏ విధంగా మనీ బ్యాగ్, తర్వాత షటర్, తర్వాత మనీ బౌల్స్ ఎలా ఉండాలనే దాని గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనము జెమ్ స్టోన్స్ గురించి క్లుప్తంగా క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మన శరీరంలో కొన్ని రంగులు కావచ్చు, కొన్ని స్టోన్స్ కావచ్చు, అవి రిఫ్లెక్ట్ కావడం ద్వారా మనలో తెలియని చైతన్యం అనేటివి కొన్ని తగులుతుంటాయి. సో చాలా వరకు అనుకుంటారు రంగురాళ్ళు, జెమ్ స్టోన్ అంటే రంగురాళ్ళుగా భావిస్తారు. రంగు రాళ్ళకి జాతి రత్నాలకి చాలా తేడా ఉందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మూఢనమ్మకాలు, మూఢనమ్మకానికి నమ్మకానికి చాలా తేడా కూడా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నమ్మకం అనేది మనలోంచి ఉద్భవించేది. మూఢనమ్మకం అంటే వేరే వాళ్ళు చెప్పింది దాన్ని అర్థం చేసుకోకుండా, ముందు వెనుక చూసుకోకుండా గుడ్డిగా నమ్మేదాన్ని మూఢనమ్మకం అంటారు. చాలా తేడా ఉంది. మూఢనమ్మకానికి నమ్మకానికి చాలా తేడా ఉంది. మనమైతే స్వయంగా ఎప్పుడైతే దాన్ని ఫీల్ అవుతామో, అనుభవిస్తామో, అప్పుడే మనకంటూ ఒక నమ్మకం అనేది కుదురుతుంది. దాన్ని నమ్మకం అంటారు. బ్లైండ్గా ఎవరో చెప్పారు, మనం నమ్మేస్తే అది నిజంగా మూఢనమ్మకం అవుతుంది. నేను కూడా ఏకీభవిస్తాను. సో ఇక్కడ రంగు రాళ్ళకి జాతి రాళ్ళకి చాలా తేడా ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనకి తెలియకుండా ఏదో ఎవరో చెప్పారు అని మార్కెట్లోకి ఏది పడితే అది తెచ్చుకొని మనము ఇదే జెమ్ స్టోన్ అని భావించి వేసుకుంటే కనుక రిజల్ట్ ఎలా వస్తుంది? అది సిసలైన జెమ్ స్టోనేనా ఇంతకీ? ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. జెమ్ స్టోన్లలో రకాలు ఉన్నాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జెమ్ స్టోన్ భూగర్భం నుంచి ఒక ఖనిజ రూపంలో బయటికి వచ్చిన తర్వాత వాటిని మనకి కావలసిన షేప్లలో డిజైన్ చేసుకొని ధారణ అనేది చేస్తారు. ఈ విధంగా కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్స్గా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి అవి రంగురాళ్ళ కిందికి వస్తాయి. అంటే దీనిలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సింథటిక్, ఒకటి గ్లాస్, తర్వాత ఒకటి మన ఒరిజినల్ జెమ్ స్టోన్స్. మార్కెట్లో దాదాపుగా 70-80% ఆక్యుపేషన్ చేసుకునేటివి సింథటిక్ అండ్ గ్లాస్. సింథటిక్ అంటే ప్లాస్టిక్ రూపంలో వస్తూ ఉంటాయి. అవి మనకి ఎన్ని రంగులలో కావాలో అన్ని రంగులలో మనకు దొరుకుతుంది. ఇది ధర చాలా తక్కువగా ఉంటుంది మార్కెట్లలో. మీరు చాలా వండర్ అయిపోతారు అసలు. మార్కెట్ అంటే ఒరిజినల్ మనకి ఏమనుకుంటామంటే ఏది తక్కువ ధరలు దొరికితే అదే చాలు అనుకుంటారు మీరు. మీకు ఎంత చీప్ రేట్లో దొరుకుతుంది అంటే అంత డమ్మీ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింథటిక్‌లో ఉంటది. మీరు టచ్ చేసినా కూడా ఆ ఫీల్ క్లియర్ కట్‌గా మనకి అర్థమవుతుంటుంది. ఆ స్టోన్ అనేది మనం టచ్ చేసినప్పుడు ఆ సింథటిక్ ప్లాస్టిక్ రబ్బర్ టైప్‌లో కొద్దిగా ప్రెస్ చేసినా కూడా ప్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని గనుక మీరు వాటర్‌లో ఏస్తే పైకి ఆటోమేటిక్‌గా అవుతుంది. లేదా చాలా స్లోగా వాటర్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి వచ్చేసి గ్లాస్‌ని ఏం చేస్తున్నారంటే హీట్ చేసి వాటిని మనకి ఏ కలర్‌లో కావాలంటే, ఏ జెమ్ స్టోన్ కవర్‌లో కావాలంటే ఆ కలర్‌లోకి ఫిల్ చేస్తున్నారండి. ఇది మార్కెట్‌లో చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. ఇవి కూడా చాలా తక్కువ మోతాదులో దొరుకుతాయి మీకి. మహా అంటే 500, 1000 రూపీస్, 600, 200 రూపీస్‌లలో కూడా పర్ క్యారెట్స్ ఆ రూపంలో లభించడం అనేది కూడా జరుగుతుంది. ఇవి కూడా మీకు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఇవి దొరుకుతాయి. మీరేమనుకుంటారంటే మేము చెప్పిన కాస్ట్‌కి అక్కడ మార్కెట్‌కి వ్యత్యాసం డిఫరెంట్ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు అదే రేట్ ఏది తక్కువ ఉంటే అదే అనుకుంటే చాలా పొరపాటు చేసిన వాళ్ళుంటారు. సో కాబట్టి ఫస్ట్ రంగు రాయి ఏది, జాతి రత్నం ఏది అనేది ఫస్ట్ అది గ్రహించాలి. జాతి రత్నం అంత ఈజీగా అవైలబుల్‌లో ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఉన్నా కూడా మనం అనుకుంటున్న ప్రైస్‌లలో దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని కూడా కొన్ని గ్రేడ్స్ రూపంలో డివైడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకున్న బడ్జెట్‌లలో కొద్ది వరకు మీకు 5000, 10,000
4,000 అప్రాక్సిమేట్‌గా ఆ రేట్లలో దొరుకుతాయి. మీకు హైలీగా ఎళ్ళిపోతే ఒక్క క్యారెట్ 10,000లో గూడా వచ్చే స్టోన్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎంత ఓల్డ్‌గా, ఎంత హార్డ్‌నెస్ అంటే దీని యొక్క హార్డ్‌నెస్, వాటిలో కలుస్తున్న కెమికల్స్ ఏమేమి కలుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ కాదండి ఇది. ఇది ఆర్టిఫిషియల్‌గా అయ్యేటివి వేరుగా ఉంటాయి. భూమిలోనే ఉత్పత్తి చెందేటివి వేరుగా ఉంటాయి కాబట్టి, అవి ఏ మైన్స్‌కి సంబంధించింది, దాని యొక్క హార్డ్‌నెస్ ఎంత, దాని యొక్క ఆర్ఐ ఎంత, ఇవన్నీ క్లియర్ కట్‌గా మనం తెలుసుకున్న తర్వాతనే అది మనకి పర్సన్‌గా తెలిసిన వ్యక్తి దగ్గర మాత్రమే మనం తీసుకుంటే, నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గర మాత్రమే మీరు తీసుకోగలిగితే దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో, ఈ జాతిరాలు మనం చాలా వరకు ఏమనుకుంటామంటే మన యొక్క ఇండియా, భారతదేశం వజ్ర సంపద నిలయంగా మనం చెప్పుకోవచ్చనమాట. సో, పూర్వకాలం నుంచి ఈ జాతి రత్నాలకి మంచి పేరు ఉంది. రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, మహారాణులు కావచ్చు, వీటి ధారణలు చేశారు. తర్వాత ఒకప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమని రత్నాల సీమగా పోల్చేవారు. మన యొక్క భారతదేశంను కూడా రత్న గర్భగా పిలవడం అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కోహినూర్ డైమండ్ మన భారతదేశం నుంచి తరలి వెళ్ళిపోయిందనేది కూడా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఈ జాతి రత్నాలు కాకుండా ఉపరత్నాలు అనేటివి కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ జాతి రత్నాలని వేసుకోలేని వాళ్ళు ఉపరత్నాన్ని కూడా వేసుకున్న రిజల్ట్ వస్తుందా లేదా అనేది కూడా చాలా మందికి కన్‌ఫ్యూజన్, డౌట్‌లో ఉంటారు. సో, కాబట్టి మీరు ఎటువంటి కన్‌ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాతి రత్నాలు ఎక్కువ రేట్లు పడ్డప్పుడు మీరు సబ్‌స్టోన్స్ అనేటివి దొరుకుతుంటాయి. అవి కూడా మీరు మీ జాతకానికి తగ్గట్టు మాత్రమే వేసుకుంటే మంచి రిజల్ట్‌ని అంటే ఖచ్చితంగా పొందగలరని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జెమ్ స్టోన్స్ చెప్పే విధి విధానాలు సమ్ డిఫరెంట్‌గా ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఇవి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క జాతకం, సంపూర్ణమైన జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది స్పష్టంగా ఉన్న వాళ్ళకి వారి యొక్క జన్మ నక్షత్రం, జన్మ నక్షత్ర అధిపతి కావచ్చు, జన్మ రాశి కావచ్చు, జన్మ లగ్నం కావచ్చు, పంచమ స్థానం కావచ్చు, నవమ స్థానం కావచ్చు, వాటిని బట్టి కూడా జెమ్ స్టోన్‌ని రికమెండ్ చేస్తుంటారు కొందరు. ఒకవేళ గనుక వాళ్ళ యొక్క దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది గానీ, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకుంటే గనక వాళ్ళకి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అంటే సన్ సైన్‌ని బట్టి గూడా వారి యొక్క జెమ్ స్టోన్‌ని మనం రికమెండ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర అసలే డేట్ ఆఫ్ బర్తే లేదు. అలాంటప్పుడు వారి యొక్క నామ అక్షరం, మొదటి అక్షరాన్ని బట్టి గూడా కొందరు చెప్తుంటారు. ఒకవేళ వాళ్ళ యొక్క జాతకం కరెక్ట్ ఉన్నా గూడా వారి యొక్క మహాదశ, అంతర్దశని బట్టి గూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వారు ఏ డేట్‌లో పుట్టారు, వారి యొక్క విధి సంఖ్య ఏంది, జన్మ సంఖ్య ఏది, దాన్ని బట్టి కూడా ధారణ అనేది చెప్తూ ఉంటారనమాట. సరే, అదే విధంగా వారు ఏ నెలలో పుట్టారు, వారి యొక్క మూన్ షైన్ ఏది, సన్ షైన్ ఏది, ఈ విధంగా కూడా రికమెండ్ అంటే ఒక జెమ్ స్టోన్‌ను రికమెండ్ చేసే విధానాలు డిఫరెంట్‌గా ఉంటాయనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ సో అండ్ సో పర్సన్ ఆస్ట్రాలజీని కన్సల్ట్ అయితే ఈ జాతిరాయి చెప్పారు. ఇంకొక కన్సల్ట్ అవుతే ఇంకో డిఫరెంట్‌గా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో, ఇది పర్ఫెక్టా అంటే వారు చూసే విధానం అంటే మీరు పర్సనల్ ప్రాబ్లమా లేకపోతే మీ యొక్క క్యాజువల్‌గా వెళ్లారు. క్యాజువల్‌గా వెళ్తే దాదాపుగా మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రికమెండ్ చేస్తుంటారు. లేదా మీ యొక్క మహాదశని బట్టి రికమెండ్ చేస్తుంటారు. లేదా మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి కూడా రికమెండ్ చేసే విధానాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయనేది మనం ఇక్కడ పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ జాతి రత్నాన్ని మన యొక్క నవరత్నాలని పర్ఫెక్ట్‌గా చెప్పడం అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. సో, దీన్ని బ్రీఫ్‌గా స్టడీ చేసినప్పుడు మాత్రమే మీకు ఏ జెమ్ స్టోన్ అనేది సూటబుల్‌గా ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి జెమ్ స్టోన్‌ని రికమెండ్ చేసే విధానాలు చాలా ఇంపార్టెంట్. సో, అదే కాకుండగా తన యొక్క ఏ మెటల్ వేసుకోవాలి, ఏ స్టోన్ ఎన్ని క్యారెట్స్ ఉండాలి, ఏ మెటల్‌లో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ ఫింగర్‌లో వేసుకోవాలి, టైమ్ ఆఫ్ పీరియడ్, టైమ్ ఇంపార్టెంట్, మంత్ర ఇంపార్టెంట్. ఇవన్నీ కాకముందు, దీనికంటే ముందు ఆ యొక్క స్టోన్‌ని, ఆ యొక్క ఉంగరంని అంటే ఆ స్టోన్‌ని ఆ ఉంగరంలో కూర్చోపెట్టే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యొక్క పర్సన్ యొక్క జాతకానికి తగ్గట్టు ఆ యొక్క రింగ్ చేసేటప్పుడే, ఆ స్టోన్‌ని కూర్చోబెట్టేటప్పుడు
రైట్ టైంని చూసి పెట్టి ముహూర్తం చూసినప్పుడు మాత్రం ఆ ముహూర్తంలోనే కూర్చోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు రైట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. దీనివల్ల ఉపశమనం మీ యొక్క కెరియర్ కావచ్చు, మీరు యొక్క హెల్త్ కావచ్చు, మీ యొక్క ప్రొఫెషన్‌లో కావచ్చు, సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో, రైట్ స్టోన్, రైట్ మెటల్, రైట్ ఫింగర్, రైట్ మంత్ర మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకు దొరికే స్టోన్స్‌లలో ఏమేమి సింథటిక్, తర్వాత గ్లాస్‌లో దొరుకుతుంటాయి, ఒరిజినల్ దొరుకుతాయి. వీటిని ఫైండ్ ఔట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, వీటన్నిటిని మనం గుర్తించినప్పుడు మాత్రమే ఈ జెమ్ స్టోన్ ధారణ అనేది చేసుకుంటే రిజల్ట్ అనేది మీకు దొరుకుతుంది. అంతేగాని మార్కెట్‌లో రూ. 1000కి దొరికింది, 500కి దొరికింది, 2000కి దొరికింది అంటే అది రిజల్ట్ ఇవ్వదు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక క్యారెటే చాలా విలువ ఉంటుంది. దానిలో ఆ విలువ మనకి అంత ఈజీగా దొరకదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని రూ. 1000 మార్కెట్‌లో దొరికింది కదా! తెచ్చుకున్నాం, వేసుకున్నాం, నాకి రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుంటే ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా బుక్కబుర్రలో పడినట్లే అవుతారు. కాబట్టి రైట్ పర్సన్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి రైట్ స్టోన్‌ని రికమెండ్ చేసినప్పుడు రైట్ పద్ధతి ప్రకారం దాన్ని ఆచరించి ధారణ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది దొరుకుతుంది. సో, రంగురాళ్ళు రిజల్ట్ ఇవ్వవా? అంటే ఇస్తాయండి. నేను ఇవ్వనని కూడా ఈ విషయంలో కూడా నేను చెప్తున్నాను. కానీ ఒరిజినల్‌కి, కలర్‌కి కలర్ థెరపీ అంటారు ఇది. ఇది కలర్ థెరపీ ఇవి క్రిస్టాల్స్ అంటాం మనం కదా! క్రిస్టాల్స్ వచ్చేసి కలర్ థెరపీ కింద పనిచేస్తాయి. ఇలాంటి సింథటిక్ కావచ్చు, ఇలాంటి రంగురాళ్ళు కావచ్చు, ఇవి కలర్ థెరపీ కింద పనిచేస్తాయి. కలర్ థెరపీ ఎప్పుడైనా కూడా ఇమ్మీడియేట్ రిజల్ట్ ఇవ్వవు. చాలా లేట్‌గా, చాలా స్లోగా మీకి రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో, జెమ్ స్టోన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవడం కొరకు నేను ఇదంతా క్లియర్‌గా చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.